ఈరోజు హిందూపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి ఈరోజు టీడీపీ వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మేమే గెలిచినట్లుగా వాళ్ళు గెలిచినట్లుగా నిన్నటి నుంచి వ్యవహరిస్తున్నారు. ప్రోటోకాల్ అనేది తీసుకుంటే పోలీసు వాళ్ళు కూడా నిన్న మున్సిపాలిటీ దగ్గర కట్టినటువంటి వాళ్ళ బ్యానర్ని తీసేయలేదు. వాళ్ళు దానికి కూడా వాళ్ళందరూ లా ప్రకారం ఎవరు అబ్జెక్షన్ అనేది పెట్టలేదు. ఈరోజు కూడా మన ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్సీ గారు లోపలికి వెళ్తామంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేదు అని చెప్పినారు. కానీ అక్కడ ఉన్నటువంటి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే కానీ మేము ఒప్పుకోము, మీ వాళ్ళు ఎవరు లేరు అని టాక్స్ అయితే ఉన్నాయి, మీ వాళ్ళంతా ఉన్నారు అని. ఇదా మీరు చేసేది? బాలకృష్ణ గారు ఫిలింలో చెప్తారు పార్టీ అనేది తల్లికి సమానమని. ఈరోజు మీరు చేసిందేమి? మన కౌన్సిలర్స్ ఎవరైతే మన పార్టీ సింబల్ పైన గెలిచినారో వాళ్ళందరినీ మబ్బు పెట్టి వాళ్ళందరికీ భయపెట్టించి ఫైనాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ వాళ్ళకి దెబ్బతీసి మనోవేదన అనేది వాళ్ళకి కలిగించి ఆ పక్కకి తోసుకొని మీరు వాళ్ళకి ప్రలోభాలు పెట్టి ఈరోజు మీరు మున్సిపల్ ఎలక్షన్ గెలిచినారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి ఒక్క పార్టీ లీడరు అండగా ఉన్నాము. ఈరోజు వణుకు అనేది మీకు పుట్టించినాము, మన బలం ఏమనేది ఈరోజు మీకు చూపించినాము. ఈరోజు గెలిచిండేది మీరే ఉండొచ్చు, కానీ మన తల్లికి మేమందరూ ఖచ్చితంగా పోరాడతాము, గెలిపించుకుంటాము రాబోయే రోజుల్లోని చెప్తున్నాను. బాలకృష్ణ గారు మీరు చెప్పేది కాదు ఫిలంలో తల్లి సమానం పార్టీ అని, అది మీరు పాటించాలా. సినిమాలో మాత్రమే మీరు హీరో బాలకృష్ణ గారు, నిజ జీవితంలో ఎవరు హీరో అనేది ఈరోజు అందరూ చూస్తున్నారు. మీరు ఆ రూల్స్ అనేది బ్రేక్ చేసి మబ్బి పెట్టి మన కౌన్సిలర్స్ ఎవరైతే ఈ పక్క నుంచి ఆ పక్క పోయినారో వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాను అని మీరు ఆశించినారు. కానీ ఈరోజు మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 6 హామీలకే అల్లాడిపోతున్నారు. ఆ 6 హామీలు ఏమైనాయి? మన జగనన్న ఎన్ని హామీలు పూర్తి చేసినారు? ఈ 6 హామీలు మీరు అబద్ధాలు చెప్పి ఈరోజు మన డెవలప్మెంట్ అనే పేరుతో చాలామంది కౌన్సిలర్స్ని ఆ పక్క లాక్కున్నారు. ఏమైంది ఈరోజు? ఆ 6 హామీలు ఏమైంది అని అడుగుతున్నాను. 5 years 10 yearsలో ఇస్తామని చెప్తున్నారు మీ చంద్రబాబు నాయుడు గారు. 30 ఏళ్ల సర్వీస్ ఉందని చెప్తున్నారు మీ చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది ఆ సర్వీస్ అంతా నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక అబద్ధం చెప్పి మీరంతా ఈరోజు ఆ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ని మీరు జరిపినారు. ఏకగ్రీవంగా మీరు అదే ధాటిలో పోయినారు. లోపల మన వాళ్ళు వస్తే వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చేదానికి కూడా ముందు వెనక చూస్తున్నారు. నీళ్లు కూడా వాళ్ళ మనుషులు కారా? వాళ్ళు లేకుండా ఉంటే మీరు అపోజిషన్ అనేది మీరు గెలిచినారనేది ఉంటుందా? ఇది నేను అడుగుతున్నాను. మీరు చేసిండేది తప్పు. పోలీస్ ఫోర్స్ని మేము గౌరవిస్తాం, కానీ పోలీసు వాళ్ళు ఈరోజు వాళ్ళని అడ్డుకోలేకపోయినారు. మేము గలాట చేస్తే తప్పితే వాళ్ళు అడ్డుకోలేదు. దయచేసి ఇవన్నీ అందరూ గమనిస్తున్నారు. మీరు ఇవన్నీ ఆపితే మంచిది బాలకృష్ణ గారు అని నేను చెప్తున్నాను. మీరు చెప్పేది తల్లి పార్టీ ఇవన్నీ ఊత పదాలు వాడతారు తప్పితే నిజ జీవితంలో మీరు అవన్నీ ఫాలో కారు. ఏ ఒక్క రోజు మీరు హిందూపూర్కి వచ్చి కూర్చొని ప్రజల మధ్యలోకి వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకొని తీర్చింది లేదు. మీ పిఏలే రాజకీయాలు నడుపుతున్నారు తప్పితే మీరు నామకావస్థకు మాత్రమే మీరు ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే. అది ఖచ్చితంగా అందరికీ తెలుసు, మీ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు ఏమైనా గెలిపించుకోవాలంటే మీరు ప్రలోభాలకి గురి చేసి వాళ్ళందరినీ బంధించి ఈరోజు మీరే స్వయాన బస్సులో తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ అనేది జరిపించినారు ఏకగ్రీవంగా. ఇది ఏకగ్రీవంగానే కనబడతా ఉంది. ఇలా మీరు నిజ జీవితంలో హీరో కాకుండా జీరో అయిపోతున్నారు. బాలకృష్ణ గారు చూసుకోండి. గత ఎన్నికల్లో 38 వార్డులుంటే 29 మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచినారు. దాంట్లో ఒకటి ఇండిపెండెంట్, వాళ్ళు కూడా మా పక్కకే వచ్చినారు. ఆ రోజు మేము చేసినటువంటి డెవలప్మెంట్ అనేది ఉన్నాయి. కానీ బాలకృష్ణ గారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీ నాన్న కాలం నుంచి మిమ్మల్ని గెలిపించుకుంటూ వస్తా ఉన్నారు, మీకే పీఠం వేస్తున్నారు హిందూపురంలో. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసినారో అని నేను అడుగుతున్నాను. ఈరోజు డెవలప్మెంట్ అనే పేరుతో మాత్రమే మా కౌన్సిలర్స్ని మీరు లాక్కున్నారు. మా కౌన్సిలర్స్ని ఆ ప్రలోభాలకి మీరు గురి చేసి లాక్కున్నారు.
ఆ డెవలప్మెంట్ అనేది ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయింది? మీకు అంత గట్టిగా ఉంటే మీ కౌన్సిలర్స్ 6 మంది మాత్రమే ఎందుకు గెలిచినారు? ప్రజలకి తెలుసు మీరేమి చేయరు, దానికి 6 మందికి మాత్రమే వాళ్ళు గెలిపించినారు. దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలా. డెవలప్మెంట్ అనేది ఎక్కడ నిజాయితీగా జరిగింది, ప్రలోభాలు ఎవరు గురి చేస్తున్నారు, ఎవరు హామీలు పూర్తి చేస్తున్నారు అని ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను.